హాయ్ ఫ్రెండ్స్, నేను వాసు చిరావూరి. ఈరోజు మనం ప్రముఖ బీదర్ పట్టణంలో ఉన్న జల నరసింహస్వామి ఆలయం విశేషాలు చూడబోతున్నాం. ఈ ఆలయాన్ని తెలుగువారు జల నరసింహ ఆలయంగా పిలవగా, మిగతా భాషల వారు, ప్రాంతాల వారు జరానీ నరసింహాలయంగా, జర్నీ నరసింహాలయంగా, జార్నీ నరసింహాలయంగా ఇలా రకరకాలుగా పిలుస్తున్నారు. ఈ పురాతన నరసింహ ఆలయం మణిచూల పర్వత శ్రేణిలో కొలువై ఉంది. కొండ లోపల దాదాపు 300 మీటర్ల సొరంగంలో ఈ స్వామి నీటితో కూడి గుహలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం వైష్ణవులు పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయం వద్దే మాణిక్ ప్రభు మహారాజు గారి తపోస్థలం కూడా ఉంది. ప్రస్తుతానికి తలుపులు తాళం వేయబడి ఉన్నాయి. ఈ ఆలయంలో దైవ దర్శనం చాలా సాహసోపేతంగా, ఉత్కంఠభరితంగా కూడా ఉంటుంది. ఈ ఆలయంలో ఆ భగవంతుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం వేసుకున్న బట్టలన్నీ తడిసిపోతాయి కాబట్టి జత ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోవడం చాలా మంచిది. ఆ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఏమీ పట్టుకుని వెళ్ళలేని పరిస్థితి. అందువల్ల లాకర్లో అన్నీ పెట్టుకోవడం ఉత్తమం. మరి మీరు సెల్ ఫోన్ ఎలా పట్టుకెళ్ళారండి అని అడగండి. లోపలికి సెల్ ఫోన్ ఎలో చేస్తున్నారు, కాకపోతే అది తడవకుండా చూసుకోవడమే అత్యంత కష్టమైన విషయం. 4 నుంచి 5 అడుగుల నీటితో నిండి ఉన్న గుహలో చివరన స్వామివారు స్వయంభూగా కొలువై ఉన్నాడు. పక్కనే జలాసురుడు పూజించిన శివలింగం కూడా పూజింపబడుతోంది. ఈ గుహలో ప్రవహించే నీటిలో గంధకం కలిసి ఉండడం వల్ల చర్మరోగాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక మనం ఇక్కడ నరసింహస్వామి క్షేత్ర మహత్యాన్ని, అవతార విశేషాన్ని తెలుసుకుందాం. వైకుంఠవాసుడైన మహావిష్ణువు నరసింహ అవతారంలో ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని శిక్షించిన తర్వాత శివభక్తుడు, విష్ణుద్వేషి అయిన జరాసురుడు లేదా జలాసురుడిని చంపాడని, ఆ అసురుడు తన ప్రాణాలు విడిచేటప్పుడు ఆ నారసింహుని తాను ఉండే గుహలో నివసించమని కోరాడని, వచ్చిన భక్తుల్ని కరుణించమని తాను నీరుగా మారి స్వామివారి పాదాలు కడుగుతూ భక్తులను పునీతం చేస్తూ తరిస్తానని కోరడంతో నారసింహుడు అనుగ్రహించి ఆ గుహలోనే రాతిలో స్వయంభూగా వెలిసి కొలువై పూజలు అందుకుంటున్నాడని ఇక్కడి స్థల పురాణం వివరిస్తోంది. కొంత ఆసక్తిగా పరిశీలిస్తే బీదర్ పట్టణం ఎత్తులో ఉండగా ఈ ఆలయం కొంత దిగువకు ఉండడం విశేషం. ఈ గుహాలయంలో భక్తుల సౌకర్యం కోసం విద్యుత్ కాంతి, గాలి ప్రసారం కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 దాకా తెరిచి ఉంటుంది. భక్తుల కోసం లాకర్ సదుపాయం కూడా ఉంది. దర్శనానికి ప్రస్తుతం 10 రూపాయలు, లాకర్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఎంతో ఉత్కంఠతో హుషారుగా సాగిన నీటిలో నడుస్తూ తేలుతూ అలా ఈదుతూ సాగిన మా పయనం స్వామివారి దర్శనంతో ఆనందోత్సాహాలు కలిగి తనువులు పునీతమయ్యాయనిపించింది. మూలవిరాట్టు దగ్గర 8 నుంచి 10 మంది మాత్రమే నిలబడే స్థలమున్నా కూడా దర్శనం ఎంతో ప్రశాంతంగా జరగడం కొసమెరుపు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి చేసిన ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేసి, షేర్ చేసి నాకు కొంత సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్.
వచ్చేసాం, దర్శనం చేసుకొని వచ్చేసాం, బయటికి వస్తున్నాం. ఉంటాను. మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. మీ వాసు చిర్రావూరి.